నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొండంగి మండలం పెరుమల్లపురం గ్రామంలో క్రైస్తవ సభపై దాడిని ఖండించిన క్రైస్తవ సార్వత్రిక సంఘాల ప్రతినిధులు కాకినాడలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను కలిసి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి. కాకినాడ ఎల్విన్పేట సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ శతవార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. మీడియా సమావేశంలో శతవార్షికోత్సవం వివరాలను వెల్లడించిన చర్చ్ కార్యవర్గం సభ్యులు. కాకినాడలో ఘనంగా కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి. అట్టడుగు వర్గాలకు సంక్షేమం అందించిన గొప్ప నాయకుడని కొనియాడిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక సుబ్బు. ఇక డీటెయిల్స్ చూస్తే, తొండంగి మండలం పెరుమల్లపురం గ్రామంలో క్రైస్తవ సభ జరుగుతున్న సమయంలో కొందరు మత ఛాందసవాదులు స్థానిక సంఘ కాపరి పొక్కిళ్ల శాంతిపై దాడి చేసి సభా ప్రాంగణం వేదికను ధ్వంసం చేసిన ఘటనను ఖండిస్తూ క్రైస్తవ సార్వత్రిక సంఘ ప్రతినిధుల బృందం గురువారం కాకినాడలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ సొసైటీ అధ్యక్షులు జేమ్స్ కొమ్ము పట్ల మాట్లాడుతూ ఇటీవల కాలంలో క్రిస్టియన్స్పై దాడులు అధికమయ్యాయని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. భారత రాజ్యాంగంలో దేశంలో జీవించే ప్రతి వ్యక్తికి మత స్వేచ్ఛ ఉందని, ఎవరి నమ్మకం ప్రకారం వారి యొక్క భగవంతుడిని ఆరాధించే హక్కు ఉందని స్పష్టం చేశారు. గ్రామాల్లో సోదరభావంతో మెలిగే క్రైస్తవులపై భౌతిక దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని ఖండించారు. ఓపీసీఎస్ మినిస్ట్రీస్ అధినేత హానీ జాన్సన్ మాట్లాడుతూ తుని మండలం పెరుమల్లపురం పాస్టర్ శాంతిరాసుపై దాడికి పాల్పడి క్రైస్తవులను భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకునేందుకు అన్ని ప్రభుత్వ అనుమతులు కలిగి ఉన్నప్పటికీ గ్రామంలో నిబంధనలకు వ్యతిరేకంగా క్రిస్మస్ ఆరాధన చేస్తున్నారంటూ అడ్డుగోలు వాదనలకు దిగడమే కాకుండా క్రైస్తవులపైన, క్రైస్తవ మతం పైన విషం చిమ్ముతూ దూషణలకు దిగడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పి బాబు, సాల్మన్ రాజు, బి అబ్రహం, శాంతిరాజ తదితరులు పాల్గొన్నారు. తొండంగి మండల ప్రాంతంలో, పెలుమలూరు ప్రాంతంలో, పెరుమల్లపురం ప్రాంతంలో 2 చోట్ల భారీ క్రిస్మస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తే ఈ యొక్క క్రీస్తు విరోధులు లేకపోతే దేవునికి క్రైస్తవులు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మాకు గ్రౌండ్ పర్మిషను, పోలీస్ పర్మిషను, సౌండ్ పర్మిషన్ అన్నీ కలిగి ఉన్నప్పటికీ వారు ప్రైవేట్ పోలీసింగ్ దిశగా డ్యామేజ్ చేయడం, పోలీసులు వచ్చినప్పటికీ వాళ్ళని ఎదిరించి ఆ స్టేజ్ అంతా పగలగొట్టడం. మా ఊళ్ళో ఈ మాలమాతికలు దేవుడు వద్దు, క్రైస్తవులు వద్దు, చర్చిలు వద్దు, ఎవరిని ఎక్కడ ఏమీ చేయలేమని చాలా భయభ్రాంతులు గురి చేసి కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. పాస్టర్ శాంతి గారు అయితే జడిసిపోయి ఇంకా అక్కడ నుండి పరిగెట్టుకొని పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. మరొక చోట సొంత స్థలంలో, మా క్రైస్తవులకు సొంత స్థలంలో సుమారు ఎకరం పైగా ఉన్న స్థలంలో ఏర్పాట్లు చేస్తే అక్కడ కూడా డ్యామేజ్ చేశారు. పోలీసులు కూడా వచ్చినప్పటికీ వారి మాట వినలేదు. వినకుండా వాళ్ళు వీడియోలు తీసి ఎక్కడ క్రైస్తవులు మరొకసారి జరిపినా మేము ఇలాగే దాడి చేస్తామని వారు యూట్యూబ్లో, హనుమాన్ దళాన్ని యూట్యూబ్లో పెట్టి క్రైస్తవులందరినీ భయాలను గుర్తు చేశారు. కనుక ఏమంటే చట్టాలతో పని లేదు, మేమే హక్కు, మాకే మీరు విదేశీయులు ఇక్కడ రావడానికి వీల్లేదని బెదిరించడం జరిగింది. కారణంగా మరొకసారి మేమందరం మండల క్రైస్తవులు అందరం కలిసి క్రిస్మస్ చేసుకోవాలని మాకు ప్రభుత్వం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు భద్రత కల్పించి అక్కడ అందరూ కలిసి క్రిస్మస్ చేసుకోవడానికి, ఫ్యామిలీ క్రిస్మస్ చేసుకోవడానికి మాకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేయడానికి వచ్చాం. కాకినాడ రూరల్ మండలం వలసపాకల బేతల్ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ పండుగ వేడుకలను పాస్టర్ జాకోబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పంపించిన క్రిస్మస్ కేకులను జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు జీని శ్రీనివాస్, టీడీపీ నాయకులు తాతపుడి రామకృష్ణ, సంఘ నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా రెవరెండ్ డి వరప్రసాద్ దైవ వర్తమానాన్ని అందిస్తూ 2000 సంవత్సరాల క్రితం మానవాళి రక్షణ కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగిందని తెలిపారు.
ముందుగా క్రిస్మస్ కేక్లు కట్ చేసి అనంతరం క్రొవ్వొత్తులతో క్రిస్మస్ ఆరాధనా గీతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పేపకాయల చంద్రశేఖర్, పెంకే వీరబాబు, కొర్ల పృథ్వీరాజ్, ఈగల మహేష్ సాయి, ఆనంద్, ఏడుకొండలు, శ్యామ్, దుర్గా ప్రసాద్, కొల్లబోయిన రాజు, ఈగల వీరబాబు, కొసిరెడ్డి దొరబాబు, సలాది నాగబాబు, నాయుడు, పండు నాయక్, కిరణ్ మరియు సంఘ సభ్యులు, విశ్వాసులు పాల్గొన్నారు. స్థానాన్ని బట్టి కాదు ఆయన బలం వచ్చేది. ఆయన ఎక్కడుంటే అది సర్వోన్నతమైన స్థలం. ఆయన నీ జీవితంలో ఉంటే నీ జీవితము సర్వోన్నతమైన స్థలం. ఆయన నా ఇంట్లో ఉంటే నా ఇల్లు సర్వోన్నతమైన స్థలం. అందుకనే జక్కేను గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షకుడు వచ్చాడు. రక్షకుడు రాకుండా రక్షణ లేదు. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు కనుక ఆ ఇల్లు ఏమైపోయిందనంటే సర్వ దుర్గుణాలతో నింపబడినటువంటి ఆ గృహము ఈ దినాన్ని ప్రభువు అడుగు పెట్టిన తర్వాత ఆ గృహము సర్వోన్నతమైన స్థలం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగాక. వై జీసస్ క్రైస్ట్ ఈస్ నీడెడ్ టు హోల్ వరల్డ్. ఈ ప్రపంచం అందరికీ యేసుక్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చిందంటే హీ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి ఆయన ఉన్నారు. ఆయన అడుగుపెట్టే ప్రతి స్థలంలో హీ విల్ రిలీజ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని ఆయన ప్రసరింపజేసేటువంటి దేవుడు. ఈ పశువుల పాకలో పశువులు. కాకినాడ ఎల్విన్పేట సెంటనరీ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చర్చ్ పాస్టర్ భాస్కర్ గెర్షోమ్, ప్రెసిడెంట్ రేయ రాజ్ కుమార్, సెక్రటరీ గొల్లమందల రాజేష్, ట్రెజరర్ వేమగిరి ఐజాక్ ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 1874లో కెనాడియన్ బాప్టిస్ట్ ఫారిన్ మిషనరీ వారు భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఈ మిషనరీ పరిచర్యలను నిర్వహిస్తూ కాకినాడ ఎల్విన్పేట విచ్చేసి 1924లో డిసెంబర్ 26న జాన్ క్రేగ్ సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ స్థాపించడం జరిగిందని తెలిపారు. అప్పటి నుండి పేద బడుగు బలహీన వర్గాలకి అనేక సేవా కార్యక్రమాల్లో విద్య, వైద్యం అందించే విధంగా ఈ సంఘం పనిచేయడం జరిగిందన్నారు. అప్పుడు సుమారు 46 మంది సభ్యులతో ఉన్న ఆంధ్ర బాప్టిస్ట్ సంఘానికి ఇప్పుడు 300 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ఈ శత జయంతి ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుండి దాదాపు 500 మంది ఈ వేడుకల్లో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ పాస్టర్ జెఫన్యా పీటర్ ముఖ్య ప్రసంగికులుగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాప్టిస్ట్ సంఘాల సభ్యులు, ఎగ్జిక్యూటివ్ సంఘ సభ్యులు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, మీడియా మిత్రులందరికీ సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సంఘపక్షంగా కార్యదర్శిగా నేను మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గొల్లమందల రాజేష్. ఈ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ యొక్క సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను. ముఖ్యంగా మా సంఘం గురించి చెప్పాలంటే ఇది 1924 సంవత్సరంలో ఏర్పడింది. కరెక్ట్గా ఈ రోజుకి 100 సంవత్సరాలు అవుతుంది. మేమంతా కూడా ఇంతకుముందు క్రేక్ చర్చ్కి వెళ్ళేవాళ్ళం. డిఎంఎడ్ ప్రస్తుతం డిఎంఎడ్ ఆఫీస్ ఎక్కడైతే బంగ్లా ఉందో ఆ ప్రాంతంలో నివాసం ఉండేవారు. అయితే ఆ క్రేక్ చర్చ్ నుంచి ఎలివిన్ దొరగారు కాకినాడ జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో ఆయన ఈ స్థలాన్ని మాకు ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులందరికీ, క్రైస్తవ సమాజానికి యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే మరి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాం. మరి ఇప్పుడు మనం ఈ మాటలు విన్నాం. 2024 సంవత్సరం మరి మా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ యొక్క శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వాస్తవానికి 26వ తారీఖు డిసెంబరు మరి దీన్ని ప్రారంభ దినం. యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పబడిన రీతిగా 1924 సంవత్సరంలో ఇది స్థాపించబడి ఈ రోజుకి 2024 సంవత్సరము డిసెంబర్ 26కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మా సంతోషంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 100 సంవత్సరాలు సంఘము అనేక కష్టాలు, అనగా ఆర్థికంగా కానీ, అధిక నాయకత్వం వల్ల కానీ, అనేక ఇబ్బందుల వల్ల సంఘము ఇబ్బంది పడినప్పటికీ దేవాది దేవుడు మా యందు కృప చూపించి ఆర్థికంగాను, సంఖ్యాపరంగాను, క్రియాశీలతలోను, నాయకత్వంలోను, అన్నిటిలోనూ చక్కగా మమ్మల్ని
ముందుకు తీసుకెళ్ళి విధానం మాకెంతో నచ్చింది. దేవుడికి దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. మీడియా మిత్రులకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. సెంటనరీ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఎల్వెన్పేట ప్రెసిడెంట్గా నా పేరు రయ్య రాజ్ కుమార్. 1874 సంవత్సరం కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ వారు ఈ ప్రాంతానికి వచ్చి మరి అవనగడ్డ నుండి సోంపేట వరకు వారు ఈ యొక్క మిషనరీ పరిచర్యలను మొదలుపెట్టారు. ఆ క్రమంలో మా సంఘాన్ని 1924లో స్థాపించడం జరిగింది. దీనికి మూలరాయి రెవరెండ్ జాన్ క్రేగ్ గారు వేయడం జరిగింది. కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ వారు మరి విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవలను అప్పటి బడుగు బలహీన పేదవారి కొరకు ఏర్పాటు చేసి వారు ఎంతో పురోగతిని సాధించి ఈరోజు సమాజం, క్రైస్తవ సమాజం ఎంత చక్కగా మరి దేవుణ్ణి ఆరాధించుకుంటుందంటే దానికి కారణం వారు చేసినటువంటి ప్రాణత్యాగాలు. కరప మండలం నడకుదురు క్రైస్ట్ బిలీవర్స్ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ ఫాదర్ మేడపాటి రాజ్ కుమార్, ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీస్తు పుట్టినరోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినంగా జరుపుకుంటారని, క్రీస్తు చూపించిన మార్గంలో నడుచుకుంటూ ప్రతి వారు తమ సాటి వారి పట్ల ప్రేమతత్వంతో మెలగాలని అన్నారు. హైదరాబాద్ నుండి విచ్చేసిన ఎండ్ టైమ్స్ బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ రెవరెండ్ జిపి జాస్పర్ ముఖ్య వర్తమానికులుగా క్రీస్తు రాక పరమార్థాన్ని గురించి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కరప మండల మాజీ వైస్ ఎంపీపీ యాసలపు దుర్గాప్రసాద్, మాజీ ఎంపీటీసీ పబ్బినిడి చక్కెరరావు, మాజీ సొసైటీ డైరెక్టర్ ఎడ్ల కృష్ణార్జున, పులిదిండి బాలసుబ్రహ్మణ్యం, దైవజనులు ఫాదర్ మేడపాటి కృపావరం, ఫాదర్ సువర్ణరాజు, బ్రదర్ థామస్ మరియు అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్తాం అందరం కూడా. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని ప్రజలారా, ఈ 25 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఈ క్రిస్మస్ లో ఒక ఎత్తు, ఈ సంవత్సరం ఒక ఎత్తు. మరి ఈ రోజున మనకి దైవ సందేశాన్ని వినిపించినటువంటి దైవజనుడు సామాన్యమైనటువంటి వారే వేల మంది దైవజనుడిని తర్ఫీదు చేసి సేవా పొలంలోనికి పంపించినటువంటి ఘనులైనటువంటి గొప్ప దైవ సేవకులు. నేను అలాగే ఇక్కడ ఫాదర్ సువర్ణరాజు గారు కానివ్వండి, ఫస్ట్ గిరికుమార్ గారు కానివ్వండి, వీరంతా కూడా మేము వారి శిష్యులమే. హైదరాబాద్ లో బిలీవర్ చర్చ్ బైబిల్ కాలేజ్ లో వారు మాకు ప్రిన్సిపాల్ గా, బైబిల్ ప్రొఫెసర్ గా వారు అద్భుతమైనటువంటి దైవ జ్ఞానాన్ని మాకు అందించడాన్ని బట్టి వారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క బాటలో మేమందరం కూడా నడుస్తూ ఉన్నాము. మరి ఇన్ని సంవత్సరాలకి వారు మనల్ని దర్శించడం, ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకి రావడం, మా గురువర్యులు ప్రియతమ దైవజనులు రెవరెండ్ జాస్పర్ గారికి మరొకసారి సంఘం అందరి తరఫున గట్టిగా చప్పట్లు కొడుతున్నందుకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించిన వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి కార్యక్రమాన్ని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగ ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భూమి లేని వారికి భూ పంపిణీ, అట్టడుగు వర్గాల సంక్షేమం తదితర సామాజిక అంశాలపై నిత్యం పోరాడిన గొప్ప వ్యక్తి
వంగవీటి మోహన రంగా అని అన్నారు. రంగా తన రాజకీయ పనిలో ఎక్కువ భాగం సామాజిక న్యాయ సమస్యలపై దృష్టి సారించారని అన్నారు. భూ పంపిణీ కోసం నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో 1988 డిసెంబర్ 26న ఆయన హత్యకు గురయ్యారని తెలిపారు. పేద ప్రజలకు న్యాయం చేయడంలో ఎన్నడూ వెనుకడుగు వేయలేదని, అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే దిశగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 960వ రోజు పేదలకు అన్నదానం, నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జగదీష్, కర్రి వీరబాబు, ఫిరోజ్ కసీం, టీడీపీ కార్యకర్తలు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బెజవాడ బెబ్బులి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదవారికి ఆపద వస్తే ఎంత దూరమైనా వెళ్ళే మహాశక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భముగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు రాష్ట్రమంతటా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు భారీ ఎత్తున అన్నదానము, దుప్పట్ల పంపిణీ కూడా జరిగింది. మరి మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న వంగవీటి రాధా గారికి నా హృదయపూర్వక అభినందనలు. మరి ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పేదవారికి అండగా ఉండాలని ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ నాయకుడు సుబ్బారావు గారికి, వనిమిశెట్టి సుబ్బారావు గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కర్రి వీరబాబు, ఫిరోజు, కాశీము పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జోహార్ వంగవీటి రంగా, జోహార్ వంగవీటి రంగా. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. తొండంగి మండలం పెరుమల్లపురం గ్రామంలో క్రైస్తవ సభపై దాడిని ఖండించిన క్రైస్తవ సార్వత్రిక సంఘాల ప్రతినిధులు కాకినాడలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ను కలిసి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి. కాకినాడ ఎల్విన్పేట సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ శతవార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. మీడియా సమావేశంలో శతవార్షికోత్సవం వివరాలను వెల్లడించిన చర్చ్ కార్యవర్గం సభ్యులు. కాకినాడలో ఘనంగా కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతి. అట్టడుగు వర్గాలకు సంక్షేమం అందించిన గొప్ప నాయకుడని కొనియాడిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక సుబ్బు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.